గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో విషాదం చోటు చేసుకుంది. మార్కెట్ కమిటీ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కార్యాలయ పరిధిలోని ఓ వాటర్ ట్యాంక్ను కూల్చివేస్తున్నటువంటి క్రమంలో కూలీపైనే పిల్లర్ పడి ఒక్కసారిగా అకస్మాత్తుగా తమ్మిశెట్టి చిరంజీవి అనే ఓ నిర్మాణ కూలీ మృతి చెందడం అందరినీ కూడా విస్మయానికి గురిచేసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యుల్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి మరొక సహచర కూలీ కూడా ఉన్నారు. అసలు ఆ మార్కెట్ కమిటీ కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని ఏ విధంగా కూల్చే ప్రయత్నం చేశారో, అసలు ఘటన ఏ విధంగా జరిగింది, సంఘటన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందన్న, తమ్మిశెట్టి చిరంజీవి ఏ విధంగా మృతి చెందాడు, అసలు నిర్మాణ పనులు ఆ శిథిలావస్థకు చేరుకుందా లేదంటే మీరే కూల్చివేసేందుకు ప్రయత్నం చేశారు? మేము కూల్చివేద్దామని చెప్పి నాలుగు పిల్లర్లు ఉంటే 4 పిల్లర్లో 3 పిల్లర్లు కట్ చేసినాం. 4వ పిల్లరు లాస్ట్ కట్ చేద్దామని ఆఫ్ చేసినాం. మెటల్ డాండ్ కొడుతుంటే అకస్మాత్తుగా ఒక్కసారి ఆల్రెడీ మేము ట్రాక్టర్ కట్టినాం, దానికి ఇటు సైడ్ పడిద్దని చెప్పి వన్ సైడ్ ట్రాక్టర్ కట్టినాం. ఆ ట్రాక్టర్ కట్టి కట్ చేస్తుంటే ఒక్కసారి వంగిపోయింది. పడుతుంది అని చెప్పి ఆయన తప్పించుకునే క్రమంలో దాని కింద పడ్డాడు. అంటే ఈ ఘటన జరిగిన సమయంలో తమ్మిశెట్టి చిరంజీవి మృతుడు కింద ఉన్నాడా లేదంటే పైనుంచే కింద పడిపోయాడు? పైన అందరం కిందనే ఉన్నాం, పైన ఎవ్వరం లేవు, అందరం కిందనే ఉన్నాం. కిందనే పని కూడా పిల్లర్ల గాడి కొట్టి గుంజే క్రమంలో జరిగింది. పిల్లల గాడి కొట్టి కటింగ్ చేసే సమయంలో ఇంకొక బ్లేడ్లు కటింగ్ బ్లేడ్లు తీసుకొస్తే కటింగ్ అయిపోయేది. ఇక అకస్మాత్తుగా దానంతటా అదే కూలిపోయింది. మనం ఏం చేయలేదు దాన్ని. మృతుడు తమ్మిశెట్టి చిరంజీవి స్వస్థలం ఎక్కడ, ఆయన ఏరియా ఏ ఊరికి చెందిన వ్యక్తి? కోదాడ దగ్గర జిరపలు కూడా వాళ్ళ ఊరు. అయితే మా చెల్లెని చేసుకున్నాడు, ఇక్కడనే వచ్చి ఉంటుండే ఆయన. అక్కడ ఇక వర్కులు ఉండవు, ఇక్కడనే చేసుకుంటాం అని చెప్పి ట్రాక్టర్ నడుపుకుంటా చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో సేఫ్టీ కిట్స్ ఏం పాటించలేదా? నిజానికి ఇట్లా కూలి పనులకు వెళ్ళేటప్పుడు కొంచెం సేఫ్టీ కిట్స్ కూడా ధరించాల్సి ఉంటుంది. అలాంటి ఏం వాడలేదు మనం. సేఫ్టీ కిట్లు వాళ్ళు కూడా మనకి ఏమీ లేదు, మనం ఏం వాడలేదు. మరి ప్రభుత్వానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతినిధులకు ఏమన్నా సమాచారం అందించారా? చెప్పినాం అండి, మా కుల సంఘ అధ్యక్షులకు చెప్పినాం. అక్కడ ఉన్న మా కుల సంఘ అధ్యక్షుడు వచ్చి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడారు. ఏమంటే తర్వాత మాట్లాడదామని చెప్పారు. మొత్తంగా ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ కూలి మృతి చెందినటువంటి తమ్మిశెట్టి చిరంజీవి ఈ ఘటనకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున విషాద ఛాయలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. ఇది ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.